నమస్తే. ప్రస్తుతం మనం ఎల్కతుర్తి దగ్గర ఉన్నాము. ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 25 సంవత్సరాల రజతోత్సవ సభ జరుగుతా ఉందో ఆ ప్రాంగణంలో ఉన్నాము. సో, ఇక్కడ ఎలాంటి పనులు జరుగుతా ఉన్నాయి? ఇప్పటివరకు ఈ పనులు పూర్తయ్యాయా? లేదా? ఏంటి? అసలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఇక్కడ సభా ప్రాంగణం చూడడానికి రావడం జరిగింది. ఒకసారి ఇక్కడ చూడొచ్చు. ఎంత భారీ ఎత్తున సెటప్ ఉందంటే క్లియర్ కట్‌గా నాకైతే ఒక బాహుబలి సెటప్ లాగా అనిపించింది. చూడొచ్చు. చాలా భారీ ఎత్తున సెటప్ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తాను. ఆ స్టేజ్ కావచ్చు, పైన రూఫ్ కావచ్చు, లేకపోతే సైడ్స్‌కున్నటువంటి ఏదైతే వాల్స్ అవి కావచ్చు. సో, అతి పెద్ద సభ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు జరిగినటువంటి సభల్లోకి సంబంధించి ఇది కనీవిని ఎరుగని విధంగా ఈ సభ ఏర్పాటనేది జరుగుతున్నటువంటి అంశాన్ని చూస్తా ఉన్నాము. దాంతో పాటు ఇక్కడ చూడొచ్చు, పనులు కూడా ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 70% పూర్తయిపోయిందంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు. ఈ సభకు సంబంధించి ఈ ఏదైతే ఈ వాహనాలు రావడానికి ఆ రోడ్డు కావచ్చు, లేకపోతే ఏదైతే ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి ప్రజలు రావడానికి వెసులుబాటు కావచ్చు, ఇదంతా కూడా అరేంజ్ చేస్తున్నటువంటి అంశాన్ని చూస్తా ఉన్నాం. భారీ గేట్లు కూడా చూడొచ్చు. ప్రజలు లోపలికి రాకుండా, అంటే ఎక్కడ ఏ ప్రాంగణంలో ఎటు నుంచి రావాలి, ఎటు నుంచి ఎంట్రన్స్, ఎటు నుంచి పోవాలని అన్నీ కూడా ఇక్కడ క్లియర్ కట్‌గా ఈ ప్రాంగణంలో మనం చూస్తా ఉన్నాము. లైటింగ్ సెటప్ కూడా చూస్తున్నాం మనం. సాయంత్రం టైం సభ కాబట్టి సో, లైటింగ్ సెటప్ కూడా ఒక్కొక్క రూట్‌లో ఒక్కొక్క వేలో వీళ్ళు సెటప్ కూడా చేసినటువంటి అంశం చూస్తా ఉన్నాం. సో, పకడ్బందీగా చాలా పెద్దగా దాదాపు ఒక 300-500 ఎకరాలలో ఈ సభా ప్రాంగణం ఏర్పాటు చేసినట్టు తెలుస్తా ఉంది. దాంతోపాటు పార్కింగ్ కూడా అదనంగా ఒక 300-400 ఎకరాల్లో పార్కింగ్ కూడా ఉంటుందని చెప్పి కూడా ఇక్కడ సభ నిర్వహిస్తున్నటువంటి ఎవరైతే ఏర్పాటు చేస్తున్నటువంటి ఇక్కడ అసైన్ చేసినటువంటి బీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, సో తదితరులు బీఆర్ఎస్ నాయకులు ఈ సభ గురించి మనతో మాట్లాడడం జరిగింది, ఏర్పాట్ల గురించి. సో, క్లియర్ కట్‌గా అతిపెద్ద భారీ ఈ సభ అని చెప్పుకోవచ్చు. 25 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పార్టీ ఎట్లా ఆవిర్భావమైంది, ఎట్లా తెలంగాణ ఉద్యమంలో కొట్లాడి పార్టీని ప్రభుత్వాన్ని ఈ తెలంగాణను తెచ్చుకున్నామనే విషయాలు, అదేవిధంగా ఇప్పుడు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ చేసినటువంటి పాలన కావచ్చు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి పాలన కావచ్చు, వీటన్నిటి కూడా ఇదొక చర్చనీయాంశంగా మారుతున్నటువంటి అంశాన్ని చూస్తా ఉన్నాం. ఈ సభ వేదిక నుంచి కేసీఆర్ గారు ఇదే వేదిక నుంచి ప్రసంగించబోతా ఉన్నారు. సో, ఇక్కడే బీఆర్ఎస్ పార్టీ పండుగ జరుగుతుందని కూడా క్లియర్ కట్‌గా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా క్లియర్ చేస్తా ఉన్నారు, పూర్తవుతా ఉన్నాయి. ఇక్కడ వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి నాయకులకి ఈ పనులు అప్పజెప్పినట్టు తెలుస్తా ఉంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అధినేత కేసీఆర్ కావచ్చు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కావచ్చు, కీలక నాయకులు కావచ్చు. సో, ఏప్రిల్ 27న సభ గురించి తెలంగాణ రాష్ట్రం అంతా కూడా మాట్లాడుకుంటా ఉంది. ఎట్లా ఉండబోతుంది? ఎందుకంటే కేసీఆర్ గారు చాలా రోజుల తర్వాత వారు మాట్లాడబోతా ఉన్నారు. ఇటు ప్రతిపక్షం పైన ఏం మాట్లాడతారు, అదేవిధంగా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఏం మాట్లాడతారు, ప్రజల గురించి ముఖాముఖి అవుతారని చెప్తా ఉన్నారు, ప్రజలతో మాట్లాడతారని చెప్తా ఉన్నారు చాలా రోజుల తర్వాత. సో, ఈ ఎల్కతుర్తి అనేటువంటి ఈ ప్రాంగణం మొత్తం కూడా కిక్కిరిసిపోయేటటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. సో, ఎక్కడెక్కడ ట్రాఫిక్ సంబంధించినటువంటి కావచ్చు, అన్నిటిపైన సమీక్ష ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎట్లా దీన్ని రూట్ మ్యాప్ క్లియర్ చేసుకోవాలి, ఎక్కడ పార్కింగ్ చేయాలి, ఎక్కడి నుంచి ఎంట్రన్స్ ఇవ్వాలి, ఎక్కడి నుంచి పబ్లిక్ తీసుకురావాలి వస్తారు, ఎక్కడి నుంచి ఎగ్జిట్ ఇవ్వాలి, సో ట్రాఫిక్ ఆంక్షలు ఏ విధంగా ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలని అన్నిటి మీద కూడా వాళ్ళు రోజుకు డైలీ ఎప్పటికప్పుడు ఒక చర్చ కొనసాగుతూ ఉన్నారు. ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకుంటూనే ఉన్నారు. సో, ప్రస్తుతానికైతే ఈ సభా ప్రాంగణము పూర్తవుతా ఉన్నది. చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు, ఇటు ప్రజలతో పాటు అటు నాయకులతో పాటు. ఎప్పుడెప్పుడు ఈ సభ జరుగుతుంది, ఎప్పుడెప్పుడు ఈ సభలో కేసీఆర్ గారి మాటలు వింటాము, కేసీఆర్ గారు ఎప్పుడు మేము చూస్తామంటూ కూడా మరి బీఆర్ఎస్ నాయకులు చెప్పినట్టుగా ప్రజలందరూ కూడా వేచి చూస్తూ ఉన్నారు. ప్రజలే ఇవాళ స్వచ్ఛందంగా వస్తూ ఉన్నారని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి చూడాలి, ఈ నెల ఏప్రిల్ 27 రోజున సాయంత్రం ఇక్కడ నేనున్నటువంటి ఈ ప్లేస్లో ఖాళీగా ఉన్నటువంటి ఈ ప్రదర్శనలో కిక్కిరిసిపోయేటట్టుగా జనాలు తండోపతండాలుగా స్వచ్ఛందంగా వాళ్ళే తరలి కేసీఆర్ గారిని చూడాలని వస్తూ ఉన్నారనేది సమాచారం అయితే అంతా ఉంది. బీఆర్ఎస్ నాయకులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. భారీ ఎత్తున సెటప్ చూడొచ్చు. ఉద్యమం టైంలో కూడా ఇట్లాంటి సెటప్ ఆ టైంలో చూసినాము, మళ్ళీ ఇప్పుడు చూస్తూ ఉన్నాము. చూడొచ్చు, కనుచూపు మేరలో మనకు కనిపించింది అంతా కూడా అక్కడ జేసీబీలు కావచ్చు, అక్కడ డీసెంలు కావచ్చు, అక్కడ ఏదైతే క్లీన్ చేస్తున్నటువంటి ప్రాంగణాలు కావచ్చు, ఈ బ్యారికేడ్లు కావచ్చు, అక్కడ పొలాల నుంచి గడ్డి అదంతా కూడా తీస్తున్నటువంటి ఆ దృశ్యాలు కావచ్చు, ఈ లైటింగ్ సెటప్ కావచ్చు. చూడొచ్చు, ఒక్కొక్క లైన్కి ఈ లైన్ వరుసగా లైటింగ్ సెటప్ ఉంటే ఇంకో లైన్ వరుసగా, అంటే ఈ మధ్యలో చైర్స్ కావచ్చు వాళ్ళు కూర్చోవడానికి. సో, ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఈ బ్యారికేడ్లు కూడా సో ఈ సభ ప్రాంగణానికి కావచ్చు, వచ్చే జనాలకు కావచ్చు, ఎవ్వరికి కూడా ఇబ్బంది కలగకుండా భారీ ఎత్తున
ఏర్పాట్లు అనేది ఇక్కడ కొనసాగుతూ ఉన్నాయి. సో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వస్తారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నమ్ముతా ఉంది. సో ఆల్రెడీ ప్రజల నుంచి కూడా ఆదరణ అనేది వస్తూ ఉందంటూ కూడా చెప్తా ఉన్నారు. మరి నిజంగా మరి చాలా ఇది రాజకీయాల్లో చర్చ జరుగుతుందని చెప్పుకోవచ్చు. కేసీఆర్ గారి సభ, బీఆర్ఎస్ పార్టీ సభ 25 సంవత్సరాలు ఏ విధంగా కొనసాగబోతా ఉంది, అసలు ఎట్లా చేస్తారు ఈ సభని అనేది చాలా చర్చనీయాంశంగా సాగుతూ ఉంది. సో ప్రస్తుతానికైతే పనులు జరుగుతూ ఉన్నాయి. సో మరికొద్ది రోజున దాదాపు 5-6 రోజుల్లోనే మరి రాబోతా ఉంది. ఈ సభకు సంబంధించినటువంటి అందరూ కూడా కేసీఆర్ గారిని చూడడానికి తరలి వస్తూ ఉన్నారు. తరలి వచ్చి కేసీఆర్ గారి మాటలు వినడానికి చాలామంది వస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన చాలా వ్యతిరేకత వస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఎందుకంటే గ్యారంటీల విషయంలో కావచ్చు, ప్రభుత్వం చెప్పినటువంటి హామీల విషయంలో, అదేవిధంగా చేస్తా అన్న పనులు అభివృద్ధి విషయంలో కావచ్చు, చాలా వరకు కూడా ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉందన్నట్టు కూడా ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. సో ఒక ప్రతిపక్ష నాయకుడిగా మరి వాళ్ళ పార్టీ ఏదైతే రజతోత్సవ సభకు సంబంధించి ప్రజలతో ముఖాముఖి కానున్నారు, పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఏదైతే ఉన్నదో వ్యూహాలు కావచ్చు, లేకపోతే వాటన్నిటిని కూడా ఎట్లా ముందుకు వెళ్ళాలి, తర్వాత ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఏం చేస్తూ ఉంది, కేసీఆర్ గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వానికి సమయం ఇచ్చాం మనం అన్నట్టు కూడా వారు గత మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. సో ఈ సభ తర్వాత ఎలా ఉండబోతుంది, ఈ సభలో ఏం మాట్లాడతారు అనేది మన ఏప్రిల్ 27 వరకు వినాల్సి ఉంటుంది. సో ప్రస్తుతానికైతే ఈ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే పూర్తిగా వస్తూ ఉన్నాయి. సో ఈ సభ సక్సెస్ అవుతుందా అవ్వదా, అసలు ఎట్లా జరుగుతుంది అనేది, కేసీఆర్ గారు ఏం మాట్లాడతారు అనేది ఖచ్చితంగా ఏప్రిల్ 27 తారీఖు వరకు చూడాల్సిందే. చూసి ఏంటనేది మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ సభకు సంబంధించినటువంటి ప్రస్తుతానికి ఇన్ఫర్మేషన్ అయితే, అప్డేట్స్ అయితే ఇలా ఉన్నాయి. సో సభ పూర్తి అయిన తర్వాత కూడా మరొక వీడియో రూపంలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాము.